హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ ప్రయత్నం. ఒక అడవిలో ఒక బుజ్జి ఎలుగుబంటి, బుజ్జి కోతి స్నేహంగా ఉండేవి. ఎలుగుబంటి లావుగా ముద్దుగా ఉండేది, కానీ దానికి సోమరితనం ఎక్కువ. అన్నిటికీ వాళ్ళమ్మ మీదే ఆధారపడేది. ఆహారం తెచ్చి పెడితేనే తినేది. ఇలా అయితే ఎలా బతుకుతుందో ఏమో అని తల్లి బాధపడేది. అడవిలోకి వెళ్దాం పదా అని కోతి అడిగితే, అమ్మో, నేను నడవలేను, నా వల్ల కాదు అని అనేది. కోతి మాత్రం హుషారుగా ఉండాలి మిత్రమా అంటూ చెట్టుపైకి ఎక్కి గెంతుతూ ఉండేది. ఒకరోజు అడవిలో తినడానికి పండ్లు ఏమీ దొరకపోయేసరికి దూరంగా ఉన్న కొండపైకి వెళ్దామని కోతి అడిగింది. అంత దూరం నేను రాలేను బాబోయ్ అని ఎలుగుబంటి కింద కూర్చుండిపోయింది. అప్పుడు కోతి, మిత్రమా, నీలో చాలా శక్తి ఉంది, నువ్వు బలవంతుడివి తెలుసా అంది. నిజంగానా? నేను అంత బలవంతుడినా అని ఎలుగుబంటి ఆశ్చర్యంగా అడిగింది. అవును, వెళ్దాం పదా అని కోతి ఎలుగుబంటిని నడిపించింది. అలా వెళ్తుంటే దారిలో ఒక పెద్ద లోయ అడ్డొచ్చింది. అప్పుడు అక్కడ ఒక కర్ర మాత్రమే వంతెనలా ఉంది లోయ దాటడానికి. అమ్మో, పడిపోతే నా ఎముకలు విరిగిపోతాయి అని ఎలుగుబంటి వణికిపోయింది. కోతి నవ్వుతూ, భయపడకు మిత్రమా, నీ కాళ్ళకు మంచి పట్టు ఉంది, ధైర్యంగా అడుగువేయి అంది. సరే, ప్రయత్నిస్తాను అంటూ ఎలుగుబంటి మెల్లగా అడుగులు వేసింది. చకచక లోయ దాటేసి, అమ్మయ్యా, నేను పడిపోలేదు, నాకు భయం పోయింది అని గెంతులు వేసింది. కొంచెం దూరం వెళ్ళాక చెట్టుపైన ఒక పెద్ద తేనెపట్టు కనిపించింది. నాకు తేనె అంటే చాలా ఇష్టం, కానీ అంత ఎత్తు నేను ఎక్కలేను అని ఎలుగుబంటు నీరసపడిపోయింది. ప్రయత్నించకుండానే ఏదీ రాదు అలా అని ఎలా చెప్తావు? నీ పదునైన గోళ్లతో చెట్టును పట్టుకో అని కోతి చెప్పింది. సరే, నువ్వు చెప్పినట్లే ఎక్కుతాను అంటూ ఎలుగుబంటి కష్టపడి పైకి పాకింది. తేనెపట్టును కిందికి తీసుకొచ్చి రుచి చూస్తూ, అబ్బా, కష్టపడి తెచ్చిన తేనె ఎంత రుచిగా తీయగా ఉందో చూడు అంది. చూసావా, ప్రయత్నిస్తే ఏదైనా దొరుకుతుంది అని కోతి మెచ్చుకుంది. మిత్రమా, నాలో ఇంత శక్తి ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు తెలుసా అంది. అవును, నువ్వు చాలా బలవంతుడివి, కానీ నీ మీద నీకు నమ్మకం లేదు అంతే అంది కోతి. ఇక మీదట నేను సోమరిగా ఉండను, నా పనులు నేనే చేసుకుంటూ ఉంటాను అని ఎలుగుబంటి అంది. అదే అసలైన జీవితం అంటే. మరి ఎవరి సాయం కోసం ఎదురు చూడకూడదని కోతి చెప్పింది. అప్పటి నుంచి ఎలుగుబంటి నడకలో భయం పోయి రాజసం వచ్చింది. నాకు ఆపదలు వచ్చినా పర్వాలేదు, అవి నాకు కొత్త విషయాలు నేర్పుతాయి. ఇతరులపై ఆధారం పడడం మానేస్తే వచ్చే తృప్తి చాలా బాగుంది అంది ఎలుగుబంటి. నిరంతర ప్రయత్నమే నీ ఆయుధం అని కోతి చెప్పింది. ధన్యవాదాలు మిత్రమా, నా జీవితాన్ని మార్చేశావు అని ఎలుగుబంటి కోతిని కౌగలించుకుంది. అప్పటి నుంచి బుల్లి ఎలుగుబంటి తన సొంత బలంతో అడవిలో ధైర్యంగా హాయిగా జీవించసాగింది. నీతి: నిరంతర ప్రయత్నమే నీ ఆయుధం.